హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఒకరోజు నన్ను అడిగారు దోశల పిండి మీరు అంత మెత్తగా ఎలా వస్తున్నాయి, సో మరి దోశ పిండిని ఎలా మీరు బ్యాటర్ని ఎలా తయారు చేసుకుంటారో ఒకసారి మాకు కొలతలవి చెప్పండి అని చెప్పారు. సో అప్పటి నుంచి నాకు ఇప్పటివరకు అయితే వీడియో షూట్ చేయడానికి అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. ఈరోజైతే చూస్తున్నారుగా క్రీమీ టెక్చర్ లాగా రావాలి. నేను ఎందుకంటే అంత గట్టిగా పట్టుకున్నాను, నాకు నిల్వంటం కోసం పట్టుకున్నాను. కాదు ఇన్స్టెంట్గా అనుకుంటే కూడా మనకి దోశలు మెత్తగానే వస్తాయి, కానీ నేను వాటర్ని వేసుకొని వేరే గిన్నెలోకి కొంచెం వాటర్ని తీసుకొని కలుపుకొని దోశలు వేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, మనకి ఇలా గట్టితో తీస్తుంటే మనకి క్రీమ్ ఎలా ఉంటుందో ఆ విధంగా రావాలన్నమాట. మెత్తదనం కూడా అదే క్రీమ్లో రావాలి. అంటే 3:1 రేషియోలో నేను అంటే మూడు గ్లాసుల బియ్యం తీసుకుంటే 1 గ్లాసు మినపప్పే తీసుకుంటాను. సో ఈక్వల్గా తీసుకున్నా పర్లేదు, అవి 2 ఇవి 2. సో బియ్యం మాత్రం బరక అనేది కొంచెం కూడా ఉండకూడదు, అలా అయితే రవ్వ దోశ కింద వచ్చేస్తుంది. సో మెత్తని దోశలు రావాలి అంటే కనుక ఈ విధంగా అయితే మాత్రం ఖచ్చితంగా పట్టుకోవాలి. చాలా మెత్తని దోశలు ఫ్లఫీగా వస్తాయి ఫ్రెండ్స్. లైక్ చేయండి, మీకు ఇంతకుముందు అయితే ఈ ఛానల్ చూడనట్లయితే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్, మోటివేషనల్ ఫుడ్ ఛానల్. అండ్ సపోర్ట్ చేయండి. అలాగే ఎన్నో టిప్స్ కోసం మీరు తప్పకుండా ప్రతి వీడియోని వాచ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.